అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. 1,00,000 మందితో సభ నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. స్థానిక నేతలతో కలిసి సభా గ్రౌండ్ సక్సెస్ అయ్యేలాగా ప్లాన్ చేశామన్నారు. అటు సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధానులైన జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. సీఎం బహిరంగ సభకు సంగారెడ్డి నుంచే 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అటు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి కేసీఆర్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టి 1,05,00,000 మందికి కార్డులను ఇస్తుందన్నారు. సీఎం టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో సంగారెడ్డి జిల్లా పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. తొలుత ఆయన ఐఐటి కందిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డిలోని ఐబీ వద్దకు చేరుకుంటారు. ఐబీ దగ్గర మనం చూసినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహాలను మాత్రం ఆయన ఆవిష్కరిస్తారు. ఇక్కడ ఆవిష్కరించిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారానే అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభా వేదిక మీద ఈ రోజున జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ సభ వేదిక మీద ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ యొక్క బహిరంగ సభ ఏదైతే ఉందో దీనికి 1,00,000 మంది జన సమీకరణకి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా అధికారులు అయితే కూడా పూర్తి స్థాయిలో 1,00,000 మందితో ఈ సభ విజయవంతం చేయాలని కూడా అధికార యంత్రాంగం, అదేవిధంగా అధికార పార్టీ చెందినటువంటి నాయకులు కూడా సమాయత్తమయ్యారు. 1,00,000 మంది జన సమీకరణతో పాటు ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. గత 3 రోజులుగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సభా వేదిక ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక వద్ద కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ సంగారెడ్డి నుంచి.